అంటే వేరే నుంచి అంత నకిలీ వాళ్ళు వచ్చారండి ట్రాన్స్ అనగానే. సో వాళ్ళలో మమ్మల్ని కూడా అలానే చూస్తున్నారు. ఒకప్పుడు మాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తుండేనో ఇప్పుడు ఆ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మాకు. సో అదే మాకు చాలా బాధాకరంగా ఉంది. మాకు కూడా ట్రాన్స్ మేము కూడా ఫ్యామిలీని వదిలేసుకొని బయటకు వచ్చాము. సో మమ్మల్ని మీలో ఒకరిగా చూసుకొని సో మాకు కూడా మీరు రెస్పెక్ట్ ఇస్తే అది బాగుంటుందని నా అభిప్రాయం. కానీ కొంతమంది ట్రాన్స్ చేసేటువంటి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల ఈ రోజు మీకు ఇలా అవుతుంది కదా. Yeah. సో ఎందుకని మీరు అటువంటి వాళ్ళకి ఇలా కాదు అలా అని చెప్పుకునేటువంటి ఇది లేదా? చెప్పుకొస్తున్నాం. సో మా కమ్యూనిటీ వాళ్ళు కూడా వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ ఇప్పిస్తున్నారు. సో మీటింగ్ పెట్టించి వాళ్ళని మార్చాలని చూస్తున్నారు. కొందరిని మాత్రం బయటికి పంపించేశారు. ఇంకా రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్, మాకు జాబ్లు ఇప్పిస్తున్నారు. సో ఆయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. కానీ ఇదే ట్రాన్స్ ఏదైనా ఒక ఇల్లు ఓపెనింగ్ కానీ షాప్ ఓపెనింగ్ వస్తే అంతా శుభం కలుగుతుంది అనుకున్న వాళ్ళు ఎందుకు ట్రాన్స్ అంటే విరుచుకుపడుతున్నారు? వాళ్ళంటే అసలు చీదరించుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఇంకా చూడండి, ఇంకా వాళ్ళే కొంచెం ఇవి అవుతున్నాయి. సో దానికి నేను ఏం చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని నమ్ముకుంటే అదే చాలు. కొందరు అలా చేసుకుంటున్నారు అంతే. కానీ కొంతమంది ట్రాన్స్ వాళ్ళకు ఉన్నటువంటి విధినే డబ్బుగా మార్చుకోవడానికి కొన్ని ఇల్లీగల్ చేస్తారు కదా. సో అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? మీరు సో అటువంటి వాళ్ళకి ప్లీజ్ దయచేసి అలా చేయకండి. సో మేము మా ఫ్యామిలీని అందరినీ వదిలేసుకొని వచ్చాము కాబట్టి మేము ఏదో కూటకూడం కోసం షాపులు అడుక్కుంటున్నాం. సో మీరు వచ్చి మాకు కడుపుని కొట్టాలని చూడకండి. సో దయచేసి మీరు చాలా చేతులు బాగున్నాయి, మీరు మంచి పని చేసుకొని బతకండి. మా హార్మోన్స్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి మేము చిన్నప్పటి నుంచి ఇలా బతుకుతున్నాం. సో మా జీవితంతో కొట్టకండి ప్లీజ్, మా దగ్గరికి రాకండి. ట్రాన్స్ కూడా ఉన్నాయి కదా కాల్ చేతులు, మీరు కూడా వర్క్ చేసుకోవచ్చు కదా. సో మాకు ఇప్పుడు జాబ్స్ వస్తాయి. ఒకప్పుడు జాబ్ అడిగితే ఎవరు ఏదో గవర్నమెంట్ జాబ్స్ అట్లా అనట్లే నేను. బయట ఏదైనా మీరు ఒక టీ స్టాల్ పెట్టుకుని మీరు నడిపించుకోలేరా? లేదంటే ఒక ప్లంబింగ్ వర్క్ మీకు రాదు చేసుకోలేరా? సో చేసుకోగలుగుతాం. అంటే ఇది మా వృత్తి, మా గురువు, మా పెద్దవాళ్ళు మాకు ఇదే నేర్పించారు. ఇది చేసుకునే బతకాలి మీరు అని నేర్పించారు. మేము వాళ్ళ దారిలో మేము నడుచుకుంటున్నాం ఇప్పటికైనా. సో మా సొంతంగా మేము నిర్ణయాలు తీసుకోలేం కదా. మా గురువు వాళ్ళు ఏదైతే చెప్తారో మా గురువుని మేము పాటించుకొని అదే నడుచుకుంటాం. లేదు, మీలో వచ్చే ఒక మార్పు 10 మందిలో మార్పుని తేవచ్చు కదా. మీరెందుకు ఒకరు చెప్పిన సిద్ధాంతాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళాలంటే ఇంకా అదే అలా వస్తుందండి. సో వెళ్ళాల్సి వస్తుంది. సో ఉన్నారు చేసుకునే వాళ్ళు, చేసుకుని ఓన్ గా జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. టైలర్ షాప్ ఉంది, మేకప్ స్టూడియో ఉంది, హెయిర్ డ్రెస్సర్ గా చేసుకుంటున్నారు. తోచిన వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు. అలా నేను తొందరలో నాకంటూ సొంతంగా ఏదైనా పెట్టుకుంటున్నాను, చేసుకుంటాను. నేను ఎన్ని రోజులనే నేను ఇలా షాపులు తిరుగుతాను. నాకంటూ ఒక సొంతం ఏదైనా పెట్టుకుంటాను, తిరుగుతాను. నలుగురికి నేను నేర్పిస్తాను ఇలా బతకండి అని. కానీ వాస్తవానికి అంటే మనిషికి ఉన్నటువంటి కామం అనేటువంటి బలహీనతతో కొంతమంది ట్రాన్స్ ఎవరైతున్నారో సెక్స్ వర్క్ గా చేస్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి మీరేం చెప్తారంటే దీని వల్ల నిజంగా ఉన్నటువంటి ట్రాన్స్ కి ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే ఏం చెప్తారు? సో బయటికి వెళ్ళాలన్నా ఓకే అదేనేమో ఎంతకు వస్తావు ఏరా ఇలా అడిగే వాళ్ళు ఉన్నారు. కొందరు అలా ఏం లేదు, మంచిగా బతుకుతున్నారు. షాపులు అడుక్కొని చేసుకుంటున్నాం. అలా సెక్స్ వర్క్ అలా ఏం చేయొద్దు. సో హెల్త్ చాలా మంచిది, సేఫ్ గా ఉండండి. అంటే వేరే నుంచి అంత నకిలీ వాళ్ళు వచ్చారండి ట్రాన్స్ అనగానే. సో వాళ్ళలో మమ్మల్ని కూడా అలానే చూస్తున్నారు. ఒకప్పుడు మాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తుండేనో ఇప్పుడు ఆ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మాకు. సో అదే మాకు చాలా బాధాకరంగా ఉంది. మాకు కూడా ట్రాన్స్ మేము కూడా ఫ్యామిలీని వదిలేసుకొని బయటకు వచ్చాము. సో మమ్మల్ని మీలో ఒకరిగా చూసుకొని సో మాకు కూడా మీరు రెస్పెక్ట్ ఇస్తే అది బాగుంటుందని నా అభిప్రాయం. కానీ కొంతమంది ట్రాన్స్ చేసేటువంటి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల ఈ రోజు మీకు ఇలా అవుతుంది కదా. సో ఎందుకని మీరు అటువంటి వాళ్ళకి ఇలా కాదు అలా అని చెప్పుకునేటువంటి ఇది చెప్పుకొస్తున్నాం. సో మా కమ్యూనిటీ వాళ్ళు కూడా వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ ఇప్పిస్తున్నారు. సో మీటింగ్ పెట్టించి వాళ్ళని మార్చాలని చూస్తున్నారు. కొందరిని మాత్రం బయటికి పంపించేశారు. ఇంకా రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్, మాకు జాబ్లు ఇప్పిస్తున్నారు. సో ఆయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. కానీ ఇదే ట్రాన్స్ ఏదైనా ఒక ఇల్లు ఓపెనింగ్ కానీ షాప్ ఓపెనింగ్ వస్తే అంతా శుభం కలుగుతుంది అనుకున్న వాళ్ళు ఎందుకు ట్రాన్స్ అంటే విరుచుకుపడుతున్నారు? వాళ్ళంటే అసలు చీదరించుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఇంకా చూడండి, ఇంకా వాళ్ళే కొంచెం ఇవి అవుతున్నాయి. సో దానికి నేను ఏం చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని నమ్ముకుంటే అదే చాలు. కొందరు అలా చేసుకుంటున్నారు అంతే. కానీ కొంతమంది ట్రాన్స్ వాళ్ళకు ఉన్నటువంటి విధినే డబ్బుగా మార్చుకోవడానికి కొన్ని ఇల్లీగల్ చేస్తారు కదా. సో అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? మీరు సో అటువంటి వాళ్ళకి ప్లీజ్ దయచేసి అలా చేయకండి. సో మేము మా ఫ్యామిలీని అందరినీ వదిలేసుకొని వచ్చాము కాబట్టి మేము ఏదో కూటకూడం కోసం షాపులు అడుక్కుంటున్నాం. సో మీరు వచ్చి మాకు కడుపుని కొట్టాలని చూడకండి.
సో దయచేసి మీరు చాలా చేతులు బాగున్నాయి, మీరు మంచి పని చేసుకొని బతకండి. మా హార్మోన్స్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి మేము చిన్నప్పటి నుంచి ఇలా బతుకుతున్నాం. సో మా జీవితాంతో కొట్టకండి ప్లీజ్, మా దగ్గరికి రాకండి. ట్రాన్స్ కూడా ఉన్నాయి కదా కాల్ చేతులు, మీరు కూడా వర్క్ చేసుకోవచ్చు కదా. సో మాకు ఇప్పుడు జాబ్స్ వస్తాయి, ఒకప్పుడు జాబ్ అడిగితే ఎవరు అంటే ఏదో గవర్నమెంట్ జాబ్స్ అట్లా అనట్లే నేను. బయట ఏదైనా మీరు ఒక టీ స్టాల్ పెట్టుకుని మీరు నడిపించుకోలేరా, లేదంటే ఒక ప్లంబింగ్ వర్క్ మీకు రాదు, మీరు ఏం చేసుకోలేరా? సో చేసుకోగలుగుతాం. అంటే ఇది మా వృత్తి, మా గురువు, మా పెద్దవాళ్ళు మాకు ఇదే నేర్పించారు. ఇది చేసుకునే బతకాలి మీరు అని నేర్పించారు. మేము వాళ్ళ దారిలో మేము నడుచుకుంటున్నాం ఇప్పటికైనా. సో మా సొంతంగా మేము నిర్ణయాలు తీసుకోలేం కదా. మా గురువు వాళ్ళు ఏదైతే చెప్తారో మా గురువుని మేము పాటించుకొని అదే నడుచుకుంటాం. లేదు, మీలో వచ్చే ఒక మార్పు 10 మందిలో మార్పుని తేవచ్చు కదా. మీరెందుకు ఒకరు చెప్పిన సిద్ధాంతాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళాలి? వెళ్ళాలంటే ఇంకా అదే అలా వస్తుందండి. సో వెళ్ళాల్సి వస్తుంది. సో ఉన్నారు చేసుకునే వాళ్ళు, చేసుకుని ఓన్ గా జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. టైలర్ షాప్ ఉంది, మేకప్ స్టూడియో ఉంది, హెయిర్ డ్రెస్సర్ గా చేసుకుంటున్నారు. తోచిన వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు. అలా నేను తొందరలో నాకంటూ సొంతంగా ఏదైనా పెట్టుకుంటున్నాను, చేసుకుంటాను. నేను కూడా ఎన్ని రోజులనే నేను ఇలా షాపులు తిరుగుతాను, నాకంటూ ఒక సొంతం ఏదైనా పెట్టుకుంటాను, తిరుగుతాను, నలుగురికి నేను నేర్పిస్తాను ఇలా బతకండి అని. కానీ వాస్తవానికి అంటే మనిషికి ఉన్నటువంటి కామం అనేటువంటి బలహీనతతో కొంతమంది ట్రాన్స్ ఎవరైతున్నారో సెక్స్ వర్క్ గా చేస్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి మీరేం చెప్తారంటే దీని వల్ల నిజంగా ఉన్నటువంటి ట్రాన్స్ కి ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే ఏం చెప్తారు? సో బయటికి వెళ్ళాలన్నా ఓకే తిన అదేనేమో ఎంతకు వస్తావు ఏరా ఇలా అడిగే వాళ్ళు ఉన్నారు. కొందరు అలా ఏం లేదు, మంచిగా బతుకుతున్నారు, షాపులు అడుక్కొని చేసుకుంటున్నాం. అలా సెక్స్ వర్క్ అలా ఏం చేయొద్దు. సో హెల్త్ చాలా మంచిది, సేఫ్ గా ఉండండి.